అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పీసీవీ టెట్ 2020 sgt.blogspot.com. ఎస్జిటి వాళ్ళకి సంబంధించి టెట్‌కి సంబంధించి ప్రతిదీ కూడా ఈ బ్లాగ్‌లో అందుబాటులో ఉంటుంది. ఇది ఈ బ్లాగ్ ఓపెన్ చేసుంటే అండ్ డీఎస్సీకి సంబంధించి కూడా ఒక బ్లాగ్ ఉంటుంది. ఇలా క్లిక్ చేయంగానే మీకు ఈ విధంగా బ్లాగ్ అనేది ఓపెన్ అవుతుంది. డైరెక్ట్‌గా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్ ఎలా యాక్సెస్ చేయాలి అంటే ఈ వీడియో టైటిల్‌ని జస్ట్ అట్లా క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అందులో ఈ బ్లాగ్ ఉంటుంది. ఒకే చోట అన్నీ ఉంటాయి. డీఎస్సీకి సంబంధించి మీకు అసలు ఏమి వెతుక్కోనక్కర్లా. వెతుక్కోవడంలో చాలా టైం వేస్ట్ చేస్తారు. ఆ వెతుక్కోకుండా సింపుల్‌గా క్లిక్ చేస్తే చాలు ఓపెన్ అయిపోతూ ఉంటాయి. మీకు ఇందులో వచ్చేసి 8+4 12 మార్క్స్ ఏవైతే ఉన్నాయో డీఎస్సీకి అన్నీ కూడా అదిగోండి గంటన్నరలో 8 మార్కులు క్లియర్ అవుతాయి. ఇప్పుడు చెప్పే మెథడాలజీ ఏదైతే ఉందో నోట్స్ ఇదొచ్చేసి మెథడాలజీ 1000+ ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. ఈజీగా ప్రిపేర్ అవ్వడానికి మీకు ఏం జరుగుతుందంటే క్వెషన్ తర్వాతే మీకు ఆన్సర్ వేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా తక్కువ టైము మనకి ఉంది కాబట్టి. టోటల్ ఇందులోనే అదిగోండి నావెలిస్టు, డ్రామటిస్టు, పోయెట్స్ అందరూ క్లాస్ వైజ్ ఇవ్వడం జరిగింది. ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ డిస్కస్ చేయడం జరిగింది. అవన్నీ కూడా గంటన్నరలో పూర్తిగా చక్కగా మీకు వివరంగా అయితే చెప్పబడ్డాయండి. ఈజీగా మీరైతే యాక్సెస్ చేయొచ్చు. ప్లేలిస్ట్ ఏదైతే మీరు ఇప్పుడు వింటున్నటువంటి నూతనమైనటువంటి ఎస్జిటి ఇంగ్లీష్ మెథడాలజీ ఏదైతే ఉందో దానికి సంబంధించి అన్నీ కూడా మీకు ఈ యొక్క ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి. దయచేసి గమనించండి. జస్ట్ డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అందరికీ నా నమస్కారాలండి. మీకు వచ్చేసి ఏదైతే న్యూ డిఎడ్కి సంబంధించినటువంటి ఏదైతే పాఠ్యాంశాలు ఉన్నాయో అవన్నీ కూడా వరుసగా ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు ఏవైతే అంటే ముఖ్యంగా వీటి నుంచే ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ మనకు సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలు కూడా కింద ఉంచడం జరిగింది. కాబట్టి దయచేసి గమనించండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి 6.3 ఫార్మేటివ్ అసెస్మెంట్ గురించి నేర్చుకుంటున్నాం. అంతేకాదు అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అంటే ఏంటి, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే ఏంటి, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన టూల్స్, స్ట్రాటజీస్, ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంటంటే జనరల్గా మనం యూనిట్ టెస్టులు పెట్టేవాళ్ళం అంతకుముందు. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్ అనేసి. వాటి స్థానంలో వచ్చిందే ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్. అయితే యూనిట్ టెస్టులని మనం ఏం చేసామంటే స్లిప్ టెస్టులుగా మార్చేసాం. అడిషనల్గా రిఫ్లెక్షన్స్కి, నోట్బుక్కి, ప్రాజెక్ట్కి తలా ఒక 10 మార్కులు అండ్ నోట్బుక్ వచ్చేసి తర్వాత స్లిప్ టెస్ట్కి వచ్చేసి 20 మార్కులుగా ఉంచడం అయితే జరిగింది. కండక్టెడ్ డ్యూరింగ్ లెర్నింగ్ ప్రాసెస్ టు ఇంప్రూవ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. ఈ లెర్నింగ్ ప్రాసెస్ ఏదైతే మనం నేర్చుకునే పరిస్థితుల్లో నేర్చుకునేటప్పుడే దీన్ని డ్యూరింగ్ ద లెసన్, ప్రీ లెసన్, డ్యూరింగ్ ద లెసన్, పోస్ట్ లెసన్ కూడా కండక్ట్ చేస్తారు అసెస్మెంట్. అవి ఎట్లా ఉంటాయంటే ఓవరాల్గా ఉంటాయి. ఇట్స్ అ డయాగ్నోస్టిక్. ఇది డయాగ్నోస్టిక్ టెస్ట్ అనమాట. డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే ఇప్పుడు ఏదైనా రోగం వచ్చింది అనుకోండి వెంటనే బ్లడ్ టెస్ట్కి పంపిస్తారు. డయాగ్నోస్టిక్ సెంటర్కి పంపిస్తారు. ఎంఆర్ఐ స్కాను, సీజీ ఇట్లాంటి రకరకాలు చేస్తారు అక్కడ. అట్లానే పిల్లవాడికి మనం నిరంతరం ఏంటంటే టెస్టులు ఇన్ఫార్మల్ ఆర్ ఫార్మల్ టెస్టులు అనేవి పెట్టవచ్చు. అండ్ కంటిన్యూస్ ఎప్పుడు జరుగుతుంది, కంటిన్యూస్గా జరుగుతుంది. సీసీ అంటే అదే కదా మరి. కాబట్టి కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ వాల్యుయేషన్ ఏంటంటే నిరంతరం జరుగుతుండాలి, సమగ్రంగా 360 డిగ్రీస్లో జరుగుతూ ఉండాలి. నో గ్రేడ్స్ గివెన్, దీనికి గ్రేడ్స్ ఇవ్వరు. సీసీ ప్రకారం ఈ FA1 వాటికేమో గ్రేడ్స్ ఇవ్వరు. ఫీడ్బ్యాక్ అనేది క్వాలిటేటివ్గా ఉండాలి. అంటే పిల్లవాడు ఎక్కడ లోపం ఉంది, పిల్లవాడికి 50 మార్కులు పెడితే 50 మార్కులకి 20 మార్కులు 10 మార్కులు వస్తే ఎక్కడుంది లోపం. ఎయిమ్స్ టు ఐడెంటిఫై స్టూడెంట్స్ కరెంట్ లెవెల్, ప్రస్తుత పరిస్థితి ఏంటి. ఈ విధానం ద్వారా ఏంటంటే ప్రస్తుత పరిస్థితి ఏంటి, పిల్లవాడు ఎలా ప్రోగ్రెస్ అవుతున్నాడు, లెర్నింగ్ గ్యాప్స్ అనేవి ఏమైనా ఉన్నాయా, అంటే మధ్య మధ్యలో కొన్ని మిస్ అవుతుంటాడు పిల్లోడు. కాబట్టి అవన్నిటినీ కూడా కన్సిడర్ చేసుకొని ఎప్పటికప్పుడు ఫిల్ చేసుకుంటా ముందుకు తీసుకెళ్ళాలి. హెల్ప్స్ టీచర్స్ మాడిఫై ఇన్స్ట్రక్షనల్ స్ట్రాటజీస్. ఇప్పుడు పిల్లోడు చదవట్లేదంటే వాడు కాదు మెయిన్, మనం మారాలి వాడికి తగ్గట్టుగా. బెంజమిన్ బ్లూమ్ వ్యూడ్ ఇట్ యాజ్ టూల్ ఫర్ ఇంప్రూవింగ్ టీచింగ్ లెర్నింగ్. ఈ ఏదైతే FA ఉందో ఫార్మేటివ్ అసెస్మెంట్ అని ఏదైతే చెప్పుకున్నామో
అది ఎందుకు ఉంచారు అంటే, టీచర్ తనను తాను మార్చుకునేటటువంటి ఒక సాధనం ఇది. తానెక్కడ ఫెయిల్ అవుతున్నాడో చూసుకోవడానికి. పిల్లోడు ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడో బ్లేమ్ చేయడానికి కాదు. కీ ఫీచర్స్ వచ్చేసి ఆన్ గోయింగ్ అండ్ ఇంటిగ్రల్ టు ఇన్‌స్ట్రక్షన్. చెప్పేటప్పుడు ఇది ఏందంటే కీ అనమాట. FA4 అనేది మనం దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పుడు జరుగుతానే ఉంటుంది. ప్రాజెక్ట్ వర్క్ ఇస్తాం. ఎగ్జామ్ ముందు స్లిప్ టెస్ట్‌కి టైం కూడా ఉండదు. జనరల్‌గా ఎప్పుడు అని చెప్పం. కాకపోతే కొన్ని అన్ని చోట్ల ఒకేసారి జరగాలి. యాక్చువల్‌గా టీచర్ తయారు చేయాలి ఆ స్లిప్ టెస్ట్‌ని. ఎఫ్ఏ అనేది డైరెక్ట్‌గా డీసీఈబీ నుంచి గాని అట్లా రాకూడదు. రాకుండా టీచరే తయారు చేయాలి. కానీ రకరకాలుగా ఈ సిస్టము హెటరోజెనస్‌గా ఉండకూడన వివిధ రకాలుగా ఉండకుండా ఏకరూప అనేది తేవాలి. అంటే యూనిఫార్మ్‌గా ఉండాలి ఎక్కడైనా అనేసి డీసీఈబీ నుంచి పేపర్‌లయితే వస్తున్నాయి. జనరల్‌గా అయితే స్లిప్ టెస్ట్‌లకి మనం టైం కూడా చెప్పకూడదు. సడెన్‌గా పెట్టేయాలి. కండక్టెడ్ బిఫోర్ అండ్ డ్యూరింగ్ ఇన్‌స్ట్రక్షన్. ఏదైతే మనం పాఠ్యాంశం చెబుతూ ఉంటామో అప్పుడే మనం వచ్చేసి నోట్‌బుక్ నిరంతరం జరుగుతానే ఉంటుంది. ప్రాజెక్ట్ వర్క్‌లు ఇస్తా ఉంటాం. FA4 అనేది కేవలం ఒక టైంకి సంబంధించిందైతే కాదు. అదే ఎఫ్ఏకి సంబంధించి ఏదైతే 4 అంశాలు ఉన్నాయో అవి టైమ్ బౌండ్. ఆ సమయంలో వెళ్ళిపోతా ఉంటుంది. ఇన్వాల్వ్ స్టూడెంట్ అండ్ టీచర్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్. టీచర్‌ని ఇన్వాల్వ్ చేస్తారు. స్టూడెంట్‌ని ఇన్వాల్వ్ చేస్తారు. ఇక ఫార్మేటివ్ అసెస్మెంట్ టూల్స్ ఏంటి? ఎలాంటి టూల్స్ టీచర్ అనే వాడాల్సి ఉంటుంది. ఈ ఎఫ్ఏ టూల్స్ వచ్చేసి మొట్టమొదటి అబ్జర్వేషన్ అని చెప్పుకున్నాం. ఇది ఏందంటే 1-2 క్లాసెస్ ఉంటారు చూసారా? ఆ పిల్లలకి సంబంధించి అబ్జర్వేషన్ అనేది ఉంటుందండి. పిల్లలు ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నారు? ఎనెక్డోటల్ నోట్స్ అనేది ఎనెక్డోటల్ నోట్‌బుక్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి. పిల్లవాడి పేరు ఉంటుంది. అండ్ ఒక టాస్క్ చేసినప్పుడు పిల్లవాడు ఎలా ప్రతిస్పందించాడు? ఎలా అతను మూవ్ అవుతున్నాడు? అంటే చెప్పిన దానికి ఓకే. ఎంత పర్సెంటేజ్‌లో సక్సెస్ అనేది ఉంటుందనేది మనం అతని ప్రవర్తన ఇయన్నీ కూడా మనం రాసుకుంటాం. పిల్లలని జనరల్‌గా చూసి మాత్రమే ఈ అబ్జర్వేషన్ అనేది జరుగుతుంది. రికార్డింగ్ స్టూడెంట్ ప్రోగ్రెస్ ఇన్ రియల్ టైమ్. వెంటనే చూస్తానే మనం నోట్ చేయొచ్చు. దీనికి 20 మార్కులు ఉంటాయండి. మనం యాక్చువల్‌గా నోట్‌బుక్, రిఫ్లెక్షన్స్, ప్రాజెక్టు ఇది ఏదైతే చెప్పుకున్నామో అవి 1-2 క్లాసెస్‌కి వాటి బదులు ఏందంటే సింపుల్‌గా అబ్జర్వేషన్‌కి 20 మార్కులు ఉంటాయన్నమాట. తర్వాత క్వెషనింగ్, బ్రెయిన్ స్టార్మింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ బేస్డ్. క్వెషన్ చేయడం. పాఠానికి ముందు క్వెషన్స్, పాఠం అయ్యేటప్పుడు క్వెషన్స్, పాఠం తర్వాత క్వెషన్స్. ఎంకరేజెస్ డీపర్ అండర్‌స్టాండింగ్ అండ్ రిఫ్లెక్షన్. అండ్ బాగా లోతైన విశ్లేషణ, అవగాహనకి ఇవి ఉపయోగపడతాయన్నమాట. పిల్లోడు ఏ స్థాయిలో ఉన్నాడనేది మన ప్రశ్నను మనం జాగ్రత్తగా రూపొందించుకోవాలి. పాల్ బ్లాక్ ఎంఫసైజ్ గుడ్ క్వెషన్ ఫ్రేమింగ్. మంచి క్వెషన్స్ మనమే ఎంచుకోవాలి. వాడు ఏ స్థాయి వాడికి అర్థమైందనేసి. డిస్కషన్. స్టూడెంట్, టీచర్ ఆర్ పీర్ బేస్డ్. పిల్లలు డిస్కషన్ ఒక కథ చెప్పారు. ఇప్పుడు అక్బర్ బీర్బల్ కథ చెప్పారు. పిల్లలు డిస్కస్ చేసేటట్టు లేదా స్టూడెంట్ టీచర్ డిస్కషన్ ఉండాలి. ప్రమోట్స్ క్రిటికల్ అండ్ క్రియేటివ్ థింకింగ్. నువ్వైతే ఏం చేస్తావు? ఎట్లాంటి ప్రశ్నలు ఏం చెప్పాలి? అడిగినప్పుడు వాడు చాలా క్రి జాగ్రత్తగా ఆలోచిస్తాడు. వాడి ఆలోచన స్వభావం అనేది మారిపోతుంది. అసెసెస్ ద కాంప్రహెన్షన్, ఎంకరేజ్ పార్టిసిపేషన్. వాడికి ఎంత అర్థమైందో అర్థమైపోతుంది. అలానే నువ్వైతే ఏం చేస్తావు చెప్పు? రాము నువ్వైతే ఏం చేస్తావు? సోము నువ్వైతే ఏం చేస్తావు? అన్నామనుకోండి ఖచ్చితంగా నవ్వొచ్చేటట్టో లేకపోతే చాలా తెలివిగానో చెప్తాడు. పీర్ అండ్ సెల్ఫ్ అసెస్మెంట్. ఎంకరేజెస్ అటానమీ అండ్ రిఫ్లెక్షన్. చూడండి ఇద్దరు పిల్లలు లేదా ముగ్గురు పిల్లలు కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పుకునేటప్పుడు వాళ్ళు అరే ఇట్లా కాదురా అలా కాదురా అని ఓ ఇంటరాక్షన్. ఇప్పుడు వాళ్ళ ఏజ్‌లో వాళ్ళు చెప్పినప్పుడు చాలా బాగా నేర్చుకోగలుగుతారు టీచర్ చెప్పేదానికన్నా. స్టూడెంట్స్ ఐడెంటిఫై దేర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెసెస్. పిల్లవాడిలో ఉన్న బలం ఏంటి, బలహీనతలు ఏందనేది అర్థమైపోతుంది. చాలా బానే చదువుతాడు, రైటింగ్ బాగోలేదు అర్థమైపోతుంది. కాబట్టి దాని మీద మనం ఫోకస్ చేయాలి. క్విజెస్ పెట్టడం, స్టూడెంట్ లెడ్ ఆర్ టీచర్ లెడ్. ఓ పిల్లవాడిని పిలిచి వాడికి చెప్పడం ఇస్తే వాడు అడుగుతా ఉంటాడు. లేదా టీచర్ అడగడం. బిల్డ్స్ నాలెడ్జ్ అండ్ షార్పెన్స్ క్వెషనింగ్ స్కిల్స్. ఇదేందంటే మనకొచ్చేసి జ్ఞానం పెరుగుతుంది పిల్లలకి. ఇంకోటి మనం ఎప్పుడైతే క్వెషన్‌లు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేస్తుంటామో పీర్ అసెస్మెంట్‌లో వాళ్ళు కూడా ఇతర పిల్లల్ని అడుగుతారు కాబట్టి అక్కడ వాళ్ళకి కూడా ఆ షార్పెనింగ్ స్కిల్స్ అనేవి అలవడతాయి. క్వెషనింగ్ స్కిల్స్. అదే కాన్సెప్ట్ మ్యాపింగ్, వచ్చేసి ఇమేజ్ మ్యాపింగ్ ఉంటుంది కదా! మైండ్ మ్యాప్స్ అవి. బ్రెయిన్ స్టార్మింగ్. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఒక అంశం ఇస్తే ఒక 6 అంశాలుంటాయి. వాట్, వై, వెన్, హౌ, వేర్ ఇట్లాంటివుంటాయి.
అవన్నీ కూడా తీసుకురావడం, ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఈ విధంగా ఉంటాయి కదా! ఆ క్వెషన్స్ రాయడం, దానికి సంబంధించి ఆన్సర్స్ వెతకడం, అనాలజీస్ అంటే సిమిలారిటీస్ ఒకదానికి ఒకటి కంపారిజన్‌లు చేసుకోవడం, చెక్ లిస్ట్ ఇదయిందా, ఇది అవ్వలేదా, అవ్వకపోతే ఇట్లా, అయితే ఇట్లా, అట్లా కాన్ఫరెన్సెస్ నలుగురు కూర్చోనడం, మా డిస్కషన్స్ లాగా, ఎస్సేస్, సమ్మరీస్, ఫ్లూయెన్సీ యాక్టివిటీస్ వేగంగా మాట్లాడగలడం అండ్ పేపర్ పెన్సిల్ టెస్ట్. పేపర్ పెన్సిల్ టెస్ట్ అంటే తెలిసిందే స్లిప్ టెస్ట్‌లు ఇలాంటివి. సీసీ గైడ్‌లైన్స్ అండ్ టూల్స్. ఇప్పుడు ఎఫ్ఏ ఉంది. దానిలో సీసీ ఏదైతే కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ వాల్యుయేషన్ గదా! ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే థర్డ్ టు ఫిఫ్త్ ఎవరైతే పిల్లలున్నారో 50 మార్కులకి వాళ్ళకి ఎఫ్ఏ ఉంటుంది. ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది. జనరల్‌గా ఏది థర్డ్ టు ఫిఫ్త్. ఇదేంటంటే ఎలిమెంటరీ స్థాయిలో అండి. థర్డ్ టు ఫిఫ్త్ వాళ్ళకి 50 మార్క్స్ ఉంటుంది. అండ్ టూల్స్ ఏముంటాయి ఎలిమెంటరీ స్థాయిలో టూల్స్ సీసీకి సంబంధించి ఏముంటాయంటే అబ్జర్వేషన్ ఉంటుంది. పిల్లవాళ్ళని గమనించుకోవడం. ఆ గమనించి మార్కులు వేయడం అనేది ఉంటుంది. ఫస్ట్, సెకండ్ క్లాసెస్‌కి ఎక్కువగా 20 మార్కుల దాకా అబ్జర్వేషన్. నోట్ బుక్స్ కానివ్వండి, ప్రాజెక్ట్ వర్క్‌లు ఉండవు. చిన్న పిల్లలకి 1-2 క్లాస్‌కి అయి మళ్ళీ చెప్పుకుందాం డీటెయిల్డ్‌గా. సో, అబ్జర్వేషన్, నోట్ బుక్స్, ప్రాజెక్ట్ వర్క్, స్లిప్ టెస్ట్ అనే టూల్స్ అనేవి ఫార్మేటివ్ అసెస్మెంట్‌కి ఉంటాయి. మరి సమ్మేటివ్ అసెస్మెంట్‌కి ఏముంటాయి అంటే 7 అంశాలు ఉంటాయి సమ్మేటివ్ అసెస్మెంట్‌కి. అదండి ఫర్ క్లాసెస్ 1-2 ఓన్లీ టూల్స్ 1-3 ఉండదు. ఈ 1 మరియు రెండో క్లాసు ఫస్ట్, సెకండ్ క్లాస్ వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ ఉండదు. థర్డ్ నుంచి ఫిఫ్త్ వాళ్ళకి అబ్జర్వేషన్, నోట్ బుక్స్, ప్రాజెక్ట్ వర్క్, స్లిప్ టెస్ట్. అంటే థర్డ్ టు ఫిఫ్త్ వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. ఫస్ట్, సెకండ్ వాళ్ళకి పాపం ఏం చేస్తారు వాళ్ళు? కాబట్టి వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ ఉండదు. ఆ విషయాన్ని గమనించండి. తర్వాత అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయండి. 7 ఇవి. లిజనింగు, స్పీకింగు. లిజనింగ్ వినడం అండ్ దానికి స్పందించడం. రెస్పాండింగ్ అనమాట. 10 మార్కులకుంటాయి. తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్ 5 మార్కులు. కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ 5 మార్కులు. వొకాబులరీ 5 మార్కులు. గ్రామర్ 5 మార్కులు. అండ్ క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ 20 మార్క్స్ అనమాట. ఆ విధంగా 30, 20, 50 మార్కులు సరిపోయినాయి. తర్వాత అబ్జర్వేషన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటంటే ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఇన్ క్లాస్, టీచర్ రికార్డ్స్ ఇన్ డైరీ. అనెక్డోటల్ నోట్స్ ఇయన్నీ చెప్పుకున్నాం గదా! పిల్లవాడు ఎలా స్పందిస్తున్నాడు? చిన్న పిల్లలకైతే ఈ అబ్జర్వేషన్‌కి 20 మార్కులుంటాయి. నోట్ బుక్స్ పిల్లలు రాస్తారు. రిటన్ టాస్క్, వొకాబులరీ, గ్రామరు, పోర్ట్‌ఫోలియోస్, స్టూడెంట్ డైరీస్ వీటికి ఒక 10 మార్కులుంటాయి. ప్రాజెక్ట్స్ ఇది ఓన్లీ క్లాస్ థర్డ్ నుంచి ఫిఫ్త్, థర్డ్ నుంచి 10థ్ వరకు ప్రాజెక్ట్స్ ఉంటాయి. గ్రూప్ ఆర్ ఇండివిడ్యువల్ టాస్క్స్, రిపోర్ట్ రైటింగు, క్రియేటివిటీ దాన్ని బట్టి మనం ఏదైతే ఉందో మార్కులు కేటాయిస్తాం 10 మార్కులు ఉంటుంది. స్లిప్ టెస్ట్ సర్ప్రైజ్ టెస్ట్ అండి ఇవి. మనం అనుకుంటాం ఒక డేట్ ఫిక్స్ చేసి అదేంటంటే యూనిఫార్మిటీ కోసం అది చేస్తున్నారు. అయితే చేయాల్సిందేంటంటే సర్ప్రైజ్ టెస్ట్ అనమాట. ఆ స్లిప్ టెస్ట్ ఎప్పుడు పెడతారో కూడా తెలీదు. బట్టి పట్టే విధానానికి స్వస్తి పలకాలని సీసీ చెప్తుంది. కాబట్టి ఏందంటే ఎప్పుడు పెడతామో కూడా తెలీదు. స్లిప్ టెస్ట్‌కి టైం లేదు. ఇది అడుగుతారు క్వెషను. స్లిప్ టెస్ట్‌కి టైం ఉంటుందా? టైం అనేది ప్రత్యేక టైం ఉంటుంది. జనరల్‌గా జరిగేదేంటి ఓ టైం డేట్ ఉంటుంది. పలానా ఆహ్, జనవరిలో జరుగుతాయి ఈ డేట్‌న జరుగుతాయి. జనవరి 20 నుంచి. కానీ అట్లా కాదు. సర్ప్రైజ్‌గా ఉండాల. నాట్ టెక్స్ట్ బేస్డ్. టెక్స్ట్ బేస్డ్‌గా ఉండకూడదు. జనరల్‌గా ఉండాలి. అనలిటికల్ అండ్ క్రియేటివ్ స్కిల్స్ అనేవి అడిగే క్వెషన్స్ ద్వారా వాళ్ళలో రాబట్టాలి. అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ ఇవి ఉంటాయి. ఈ అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అంటే ఏంటంటే నేర్చుకునేటప్పుడే అసెస్మెంట్. ఇది స్టూడెంట్ డ్రివెన్ సెల్ఫ్ అసెస్మెంట్ అండి. యాజ్ లెర్నింగ్ అంటే అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అంటే సెల్ఫ్ అసెస్మెంట్ హెల్ప్ స్టూడెంట్ మానిటర్ అండ్ ఇంప్రూవ్ దేర్ లెర్నింగ్. వాళ్ళకి వాళ్ళే అటానమస్‌గా ఏందంటే పీర్ అసెస్మెంట్ అనమాట జరుగుతుంది. వాళ్ళకి వాళ్ళే చెక్ చేసుకోవడం. ఎంకరేజ్డ్ త్రూ డిస్కషన్ ఎలా సాధ్యమవుతుంది? డిస్కషన్స్ ద్వారా, యాక్టివిటీస్ ద్వారా, మోడల్స్ ద్వారా, మైండ్ మ్యాపింగ్. మైండ్ మ్యాపింగ్ అంటే ఏంటంటే చదివాడు దాన్ని మైండ్ మ్యాపింగ్ చేయమని చెప్తాం. మైండ్ మ్యాపింగ్ అంటే ఒక అంశం ఏదైతే మెయిన్ అంశం ఇక్కడ రాస్తాం. దానికి శాఖలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం రాయాల్సి ఉంటుంది. టీచర్ జస్ట్ ఫెసిలిటేటర్ మాత్రమే. ఎవడు చెడగొట్టకుండా క్లాస్‌ని చూసుకోవడం మాత్రమే. డౌట్‌లుంటే హ్యాండ్ రైజ్ చేస్తే వాడికి చెప్పడమే. ఫాస్టర్స్ మెటాకాగ్నిషన్ అండ్ ఇండిపెండెంట్ లెర్నింగ్. కాబట్టి ఏందంటే అనలిటికల్ డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఇండిపెండెంట్‌గా పిల్లవాడు నేర్చుకోగలుగుతాడు. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అడుగుతారు. అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అంటే స్టూడెంట్ సెల్ఫ్ అసెస్మెంట్. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే టీచర్ డ్రివెన్ ఇది.
ఇది ఏంటంటే ఇంప్రూవ్స్ టీచింగ్ బేస్డ్ ఆన్ అసెస్మెంట్ డేటా. ఓ స్లిప్ టెస్ట్ పెట్టారు. వచ్చిన డేటా చూసుకుంటే ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి తాను చెప్పిన దానిలో. అది ఆ లూప్ హోల్స్‌ని పూడ్చుకోవడానికి. హెల్ప్స్ ఐడెంటిఫై స్టూడెంట్ కాంపిటీస్ అండ్ లెర్నింగ్ నీడ్స్. పిల్లవాడి యొక్క అవసరాలన్నిటిని తెలుసుకోవడానికి, వాడి యొక్క శక్తి సామర్థ్యాల్ని గణించడానికి. ఎంగేజెస్ లెర్నర్ ఇన్ దర్ లెర్నింగ్ జర్నీ. అండ్ పిల్లవాడిని ఎంగేజ్ చేయాలి ముందు వాడిని. కెన్ ఇన్వాల్వ్ పేరెంట్స్ ఇన్ లెర్నింగ్. పేరెంట్స్‌ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. పేరెంట్స్ యొక్క బాధ్యత కూడా ఉంటుంది. కానీ మోస్ట్ పేరెంట్స్ దే డోంట్ టేక్ రెస్పాన్సిబిలిటీ. జస్ట్ స్కూల్‌కి పంపించామా లేదా అంతే. ఇక అది కూడా జరగదు. కొంతమంది పిల్లలు స్కూల్‌కి కూడా రారు. ఆ విషయం వాళ్ళకి కూడా తెలీదు. తెలియజేసినా పట్టించుకోరు. ఎంకరేజెస్ స్టూడెంట్స్ టు లెర్న్ హౌ టు లెర్న్. ఎలా నేర్చుకోవాలి అనేది అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్‌లో ఇది టీచర్ డ్రివెన్ అనమాట. టీచర్ తనంతట తాను అసెస్ చేసుకొని తన యొక్క టీచింగ్‌ని మెరుగుపరుచుకోవడానికి. ఆ తర్వాత అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుందండి. ఈ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్‌కి టీచర్ డ్రివెన్ అసెస్మెంట్ ఏదైతే ఉందో డైలీ అబ్జర్వేషన్స్ చేసుకోవడం, క్వెషనింగ్, పీర్ ఆర్ సెల్ఫ్ అసెస్మెంట్, పోర్ట్ఫోలియోస్, పేపర్ పెన్సిల్ టెస్ట్, ఇంటర్వ్యూస్ వీటన్నిటి ద్వారా పిల్లోడి ప్రతిభ తెలుస్తుంది. పిల్లవాడు ఎంతవరకు నేర్చుకున్నాడో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే మన బోధించే పద్ధతి మార్చుకోవాలి. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటే సమ్మేటివ్ అసెస్మెంట్ కండక్టెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎ టర్మ్ ఆర్ ఇయర్. మనకు 2 ఉంటాయి, SA1, SA2. అది అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏంటి అని అడుగుతాడు. సమ్మేటివ్ అసెస్మెంట్ ఎవాల్యుయేట్స్ హౌ మచ్ ద స్టూడెంట్ హ్యాస్ లెర్న్. పిల్లవాడు ఎంత నేర్చుకున్నాడో మూల్యాంకనం చేయడం. యూజ్ ఫర్ గ్రేడింగ్ అండ్ సర్టిఫికేషన్. ఈ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అనేది దేనికి వాడతారు అంటే గ్రేడ్లు వేయడానికి, సర్టిఫై చేయడానికి. ఓకే, ఇతను నెక్స్ట్ క్లాస్‌కి వెళ్ళొచ్చు అని చెప్పడానికి మనం ఈ యొక్క అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్‌ని వాడతాం. నెక్స్ట్ వచ్చేసి మనకి సమ్మేటివ్ అసెస్మెంట్ ఉందన్నమాట. ఈ సమ్మేటివ్ అసెస్మెంట్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.